ఎప్పుడో గాంటోక్ సుకుమార్ గారి దగ్గర పనిచేసి, లేకపోతే అలాంటి పెద్ద సినిమాలు ఏమన్నా, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ ఎవరైనా డైరెక్షన్ లాంచ్ సినిమాలో చూసుకొని ఉంటే ఇట్ హ్యావ్ బీన్ బిగ్ లాంచ్ ఫర్ యూ. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఫిలిం కానీ అది రిలీజ్ అయినట్టే తెలియదు ఎవరికి, ఈ సినిమా కానీ ఇప్పుడు మళ్ళీ అంటే మనం అల్లు అర్జున్ కజిన్ అంటామే కానీ ఓన్ ఐడెంటిటీ రావట్లేదు కదా. సో వెళ్తున్న రూటే ఒకవేళ బిగ్ రూట్లో వెళ్ళుంటే, ముందుగానే పెద్ద డైరెక్టర్స్ అట్లా ఏమైనా చూసుకొని ఉంటే ఇట్ హ్యావ్ బీన్ వెరీ బిగ్ ఫర్ యూ కదా. ఎందుకని ఇంత చిన్న రూట్ ఎంచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ అల్లు అర్జున్ గారి పేరు ఎక్కువ తీసుకురాను, ఈయన కూడా తెలుస్తుంది, నేను అసలు ఎప్పుడు తీసుకురాల. ఈయన కూడా ఆ సినిమాలో చూసి తీసుకున్నారు, మొన్నటి వరకు కూడా తెలియదు ఈయనకి. సో నేను ఎక్కువ వాడను, అదేమన్నా బై మిస్టేక్ ఏమైనా తెలిస్తే నా అదృష్టం. సో ఎక్కువ ఇక్కడ వాడిన అసలు. అండ్ నేనే నా తప్పు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎవరిని వెళ్ళి అడగను. నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి అడగటం కానీ రోల్స్ కానీ ట్రై అయితే చేస్తాను, వాళ్ళకి నచ్చితే నచ్చుతుంది. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ పుష్పనే ఉంది, దానికి ఆడిషన్ ఇచ్చాను. ఆ సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మా నాన్నగారే, నన్ను సెలెక్ట్ చేయలేదు. డైరెక్టర్ నచ్చాలి కదా, అల్లు అర్జున్ ఇవన్నీ సెకండరీ, డైరెక్టర్ విజన్కి ఆయనకి ఆ ఒక్క షాట్లో నేను నచ్చాను. అలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చూస్తారు అంతే. అంటే ఏమన్నా బిఫోర్ స్టార్టింగ్ ఫిల్మ్స్ ఏదైనా యాక్టర్ ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే జస్ట్ అలా వచ్చేసారా? లేదు, ట్రైనింగ్ ఏం లేదండి. నేను వచ్చి 14 ఏళ్ళు అయింది, రోజు యాక్ట్ చేసి అదే వచ్చేసింది. 14 years అయింది కదా ఇండస్ట్రీకి వచ్చింది, ఇంతకన్నా జనాలతో యాక్ట్ చేసి ఇంకా యాక్టింగే ఉంటుంది. అలా కాదు, ఎలా అయినా ఒక రోల్ పెర్ఫామ్ చేయడం వేరు, సిల్వర్ స్క్రీన్ మీద మనం ఇక్కడ ఇండస్ట్రీలో అలా యాక్టింగ్ చేయడం అది వేరు కదా, డిఫరెన్స్. నేను యాక్చువల్లీ చాలా మంది దగ్గర డైరెక్ట్ ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి దగ్గర కానీ అల్లు అర్జున్, నేను ఇండస్ట్రీలో బాగా తిరిగి అలవాటు అయిపోయి, సో నాకు ఎప్పుడు యాక్టింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ లాగా అనిపించలేదు. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, 10 టేకులు తీసుకునే కూడా ఉన్నాయి, చెప్పినవి చేయగలను, కానీ యాక్టింగ్ అన్నది నేను ఎప్పుడు అంత పెద్ద క్యారెక్టర్ రాలేదు. ఇదేంటి డైరెక్ట్ నా అదృష్టానికి రెండో సినిమా, నేను వెరీ యంగ్, నాకు అంత పెద్ద రోల్స్ రాలేదు, నేర్చుకునే అంత కేపబుల్ ఉన్న సినిమాలు రాలా. లక్కీలీ నాకు అదృష్టం, మంచి డైరెక్టర్ దొరికారు, ఆయన ప్రతిదీ చేసి చూపించారు. సో యాజ్ చేశాను. అంటే మీ ఫాదరే ఆల్రెడీ పుష్పలో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో మీ ఫాదరే ఇన్వెస్ట్ చేసి మీతో ఇంకా పెద్ద సినిమానే తీసుకోవచ్చు కదా, అంటే ఇంకా మిమ్మల్ని యాక్టర్గా ఆయన నమ్మట్లేదా? మా నాన్నగారు నమ్మట్లేదేమో, కానీ అప్పటి వరకు మరి మీరు వేరే వాళ్ళ డబ్బులతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు కదా. నేను చేయమని ఎవరిని అడగలేదు, ఆయన నచ్చి తీసుకున్నారు. ఓకే, డైరెక్టర్ టీజర్ని లింక్ ఇస్తే బాగోదని ఆపాను, ట్రైలర్లు ఇద్దామని. అది విషయం. ఎందుకంటే టీజర్ని లింక్ ఇచ్చిన తర్వాత ట్రైలర్లో మనం చెప్పేది ఏముంటుంది, దానికోసము ట్రైలర్లో తెలుస్తుంది క్లియర్గా. ఇది నిజంగా ముఖ్య గమనిక, ఇది రియల్గానే ముఖ్య గమనిక. అంటే ఒక చిన్న తప్పు చేద్దామని ఆలోచన వచ్చే వ్యక్తికి ఆలోచిస్తాడు, నిజంగా చెయ్యాలనా వద్దా అనేది. అంటే నేను తీశాను, అది నా ప్రయత్నం చేశాను, మీ దైవ నిర్ణయం అంతే. అంటే మీరు బాగా తీస్తే మా దయ్యం అక్కర్లేదు, ఆటోమేటిక్గా బాగుతుంది. అంటే ఇప్పుడు ఓటీటీ కంటెంట్, ఇందాక వేరే ఒక కొలీగ్ కూడా అడిగారు, ఓటీటీ కంటెంట్ హెవీగా ఉన్న ఈ టైంలో థ్రిల్లర్ జోనర్ ఎస్పెషల్లీ మనం వరల్డ్ వైడ్ చాలా అద్భుతమైన కంటెంట్ చూస్తున్నాం. స్పానిష్ థ్రిల్లర్స్ కానీ, హంగేరియన్ ఫిల్మ్స్ కానీ, పోలాండ్ ఫిల్మ్స్ కానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి థ్రిల్లర్స్.